హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. సో ఈరోజు నేను వచ్చేసి ఉల్లిపాయతో అయితే పచ్చడి చేసుకోబోతున్నాను అనమాట. ఇన్స్టాంట్గా ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏంటంటే కూరలు అవి ఇవి తిని కొంచెం చిరాగ్గా అనిపిస్తుంటే ఈ మధ్య సడన్గా ఎందుకో పచ్చడి ఏదైనా తినాలి అనిపించింది. మామిడికాయ ఊరగాయలు కూడా ఉన్నాయి కానీ ఇక ఎంతసేపు అవి కూడా తినలేం కదా అని చెప్పేసి రోటి పచ్చడిలాగా అయితే ఇది ఎండుమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలతో ఇలా పచ్చడి అయితే చేద్దామని కొన్ని ఎండుమిరపకాయలను అయితే కొంచెం ఆయిల్ వేసి వేయించేసాను అనమాట. ఇంకా అదొక్కటి వేయిస్తే చాలు, మనం ఇంకా ఏమీ వేపుకోవాల్సిన పని లేదు. డైరెక్ట్ 2 ఉల్లిపాయలను అయితే మనం ఇట్లా పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి, పొడవుగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ మనం ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ మనం మిక్సీ జార్లో తీసుకొని ఇందులోనే కొంచెం ఉప్పు జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని ఫైన్గా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఈ పచ్చడి ఇందులో మర్చిపోయాను చెప్పడం, కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. ఏదైనా కొంచెం ఎండుమిరపకాయలది కారం అనిపించిన అక్కడితో చింతపండుతో కవర్ అయిపోతుంది అనమాట, అంత కారం ఏమి ఉండదు. సో ఇలా అయితే మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు. సో మిక్సీ పట్టిన తర్వాత ఇలా నేను చిన్నగా కొంచెం అయితే పోపు పెట్టుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడి చేసుకొని ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పోపు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇలా మనం ఏదైనా పచ్చళ్ళు అయితే తినడానికి కూడా మనకు చాలా బాగా తినాలనిపిస్తుంది, తిన్న కొద్ది తినాలనే అనిపిస్తుంది. పచ్చళ్ళతో తింటే కొంచెం టేస్ట్ అనిపిస్తే ఎంత తిన్నా తింటూనే ఉండాలనిపిస్తుంది. చూడండి చాలా బాగా పోపు అయితే వాసన వస్తుంది. సో నేనైతే మిక్సీ పట్టిన తర్వాత ఇలా పోపు అయితే వేసుకున్నాను అనమాట. నాకు ఆ రోజు ఇంకా నేను పప్పు ఇంకా వేరే కర్రీస్ కూడా ఉన్నాయి కానీ నాకు ఎందుకు పచ్చడితో తినాలని అనిపించింది. అందుకని నేనైతే అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఒక 10 మినిట్స్లో అయితే ఈ ఉల్లిపాయ పచ్చడి అయితే చేసేసుకున్నాను అనమాట. ఈ పచ్చడి చేసుకునేది మీతో షేర్ చేద్దామని వీడియో పెట్టాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.